అడివి సోమన్పల్లి చెక్ డ్యాము పూర్తిగా దుద్దిల్ల శ్రీధర్ గారు తన అనుచరులతో కూల్చేపించిన అని నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఒప్పుకున్నట్టుగా ఆయన ఉపన్యాసాన్ని వింటే మనకు పూర్తిగా అర్థమైంది. ఇక పోలీసులు గవర్నమెంట్ దీనికి ఇంకా ఎంక్వైరీ అవసరం లేదు, వారి మనుషులను అక్కడ సర్పంచ్తో సహా ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని విచారించి ఇంట్రాగేషన్ చేస్తే అది తొందరనే ఎంక్వైరీ పూర్తయినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఆయన మాటలని నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిండు. శాసనసభలో ఇదే చెక్ డ్యామ్ కానీ అదే విధంగా ఖమ్మంపల్లిలో ఉన్న చెక్ డ్యామ్ చిన్న హోదాలకు సంబంధించిన చెక్ డ్యామ్ సంబంధించిన అంశం విషయంలో రైతులకు మేలు జరుగుతలేదు. ఈ చెక్ డ్యాములు ఎవరి గురించి కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు అని స్పష్టంగా ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని అడుగుతున్నాం. దాని ఫలితమే ఈ రోజు ఇక్కడ కనబడతా ఉంది. ఏమంటున్నాడు, ఇవి అవసరం లేదు అంటున్నాడు. ఇది మాఫియాకు కోసం కట్టారు అంటున్నాడు. నిజంగా చెక్ డ్యాములు మాఫియా కోసం కడతారా, నీళ్ళ కోసం కడతారా? అసలు మాఫియా కోసం కడితే నీళ్లు ఉంటాయి, అంతే కదా. ఒకవేళ నీళ్లుంటే నీళ్లను మాఫియా అమ్ముకోగలుగుతుందా? నీళ్లను దోసుకోగలుగుతారా? నీళ్ళ అంటే ప్రతి దాన్ని ఎవరి మీద బురద జల్లాలి, దాని మీద మంట కాగాలి. ఈయన తత్వం గది. ఈడ చదువుకున్నాడు, వీడు మాకు ఎమ్మెల్యే. నిజంగా అసహ్యం వేస్తున్నది నాకు చూస్తుంది. చెక్ డ్యామ్ అద్దన్న వాడి ప్రపంచంలో ఎక్కడా లేరు, ఎవరు లేరు. చెక్ డ్యామ్ ఉంటే ఎంత అద్భుతంగా నీళ్ళు ఆగి ఉన్నాయి చూడు. దొంగలు ఎవరు అసలు? దొంగలు చెక్ డ్యాములు కట్టిన వాళ్ళ దొంగన అంటారా, కూలగొట్టినోడు దొంగన? ఎవడు మాఫియా? కూలగొట్టినోడు మాఫియా అవుతాడా, కట్టినోడు మాఫియా అవుతాడు? ఇక చెప్పాలి జవాబు దుద్దిల్ల శ్రీధర్. అసలు నీ చదివేటిపోయిందిరా నాయన. నువ్వు ఎల్ఎల్బి అంటావు, నేను హైదరాబాద్ యూనివర్సిటీ చదివినా అంటావు, నీ భార్య ఐఏఎస్, మీ అయ్య స్పీకరు. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మాఫియా అంటాడు, ఎవరి కోసం కట్టిర్రు అంటాడు. 2 నెలల ఏం బీగినావు నువ్వు? ఇది అన్నావు కదా ఆ రోజు నుంచి. అంటే దీంట్లో ఏమి లేదని నీకు తెలిసింది కదా. ఒకవేళ నువ్వు ఆ రోజే అసెంబ్లీలో మాట్లాడిన సోకాళ్ళు తెలివి కల్లా దద్దమ్మవి అయితే నువ్వు ఈ 2 నెలల ఏం బీగినావు నువ్వు? ఇవాళ కూలి పొంగని వచ్చే వాడు కూడా కొట్టిడు, వీళ్ళ కూడా ఇది మా క్వాలిటీ అని నువ్వే కూడా నిర్ధారించడానికి అసలు నువ్వు ముందే ఇది ఏంటిది, ఇది క్వాలిటీ లేదంటున్నావు. అంటే నువ్వే ముందు క్వాలిటీ లేదని వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తున్నావు అధికారులను. బిడ్డ ఇది క్వాలిటీ లేదని నువ్వు ఇవాళ రిపోర్ట్ అని భయపెట్టించినట్టేగా నువ్వు ఇది మేము ఎంక్వైరీ చేస్తున్నాం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తాం, దీంట్లో ఎవ్వరి ప్రమేయం ఉండదు, అవసరం అనుకుంటే వేరే దగ్గర నుంచి వచ్చి ఇంజనీర్లను పెడతాం, ఏ మచ్చలేనటువంటి ఇంజనీర్ తీసుకొచ్చి పెడతామని నువ్వు జవాబు చెప్పాలి, ప్రెస్కు చెప్పాలి. తెలివిందా నీకు అసలు? అంటే నువ్వే చెప్తున్నావు ఇది క్వాలిటీ లేదని. ఇంకా ఏమి ఇస్తాడు అధికారిగా? నువ్వు మంత్రివి, ఆ దొంగ ముఖ్యమంత్రి కానీ ఎంబడి పక్కకు ఉండేటోనివి నువ్వు. ఇక నీకెవడు నీకు ఉల్టా రిపోర్ట్ ఇస్తాడు ఇక్కడ? అంటే నువ్వే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు ముందే. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకేం రిపోర్ట్ దాబడతావు? ఏమైనా ఇది మాట్లాడితే ఓ సోకాళ్ళు మాట్లాడు. ఎంటిగా కూడా వీకలే మీరు 2 ఏళ్ళ. ఆడు రేవంత్ రెడ్డి గారు, నువ్వు బేకోపు గారు ఏం బీకలే మీరు 2 ఏళ్ళ. ఏం బీకిరు మీరు 2 ఏళ్ళ? ఏమైనా చేసారు ఇప్పటి వరకు? దాన్ని ఎంక్వైరీ, దీన్ని ఎంక్వైరీ, ఏం ఎంక్వైరీ తీసారు మీరు? ఏమైనా ఇండ్లు కూలగొట్టుడు పాపంగా. నువ్వు నిజంగానే నువ్వు తెలివి కల్లోనివి అయితే కుర్రలింగ ఇల్లు ఒక గిరిజన బిడ్డది, ఒక ఎరుకల బిడ్డది, నువ్వే పర్మిషన్ ఇచ్చినావు, నువ్వే కూలగొట్టినావు. మీరు కూలగొట్టుడు తప్ప కట్టింది ఒకటి ఉందా? ఇప్పుడు సంవత్సరంలో మీరు 2 సంవత్సరాలలో మీరు కట్టింది ఉందా? అన్నం పెట్టిన చరిత్ర ఉందా మీకు? చెక్ డ్యామ్ దగ్గరికి పోయి ఇది క్వాలిటీ లేదని నువ్వే చెప్పబడింది. ఇక వాడు ఏం అధికారిస్తాడు రిపోర్టు? షెకావత్ వచ్చి చెప్తున్నాడు ఢిల్లీ నుంచి, ఆయన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరున్నది. వీళ్ళకే దద్దమ్మ కాదు, అయ్య చచ్చిపోతే వచ్చి ఇక్కడ అందరిని మోసం చేసి వీడెవ్వడు బతకద్దు, ఆకలితోటి ఉంటేనే నా కాళ్ళు మొక్కుంటూ తిరుగుతారు, ఆ తెలివి తక్కువ దద్దమ్మలు నాయబడి చాలా మంది ఉన్నారని
వాళ్ళని పట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు ఎంక్వైరీ చేస్తా అంటున్నావు కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.